ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట 22 మంది నిషేధిత మావోయిస్టుల సభ్యులు లొంగిపోయారు. 22 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టులు ములుగు ఎస్పీ ముందు లొంగిపోయినట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ములుగు జిల్లా పోలీసులు సిఆర్పీఎఫ్ 39 బెటాలియన్ అధికారుల సమక్షంలో మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోవడం కోసం నిర్వహిస్తున్నటువంటి పోరుకన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి కార్యక్రమం నిర్వహించారు. దీంతో ములుగు జిల్లాలో లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుని హింసాత్మక నక్సలిజం మార్గాన్ని వదిలిపెట్టి కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. 2010లో పార్టీకి జాయిన్ అయ్యి వేరియస్ అఫెన్సెస్ లో కూడా పాల్గొనడం జరిగింది. 2013లో ఆయన ఏసీఎం క్యాడర్ కి ప్రమోషన్ చెందాడు. సెకండ్ వన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాకి సంబంధించిన మల్లంపేట గ్రామానికి సంబంధించిన ముచ్చకి జోగారాం, ఈయన కూడా ఏసీఎం క్యాడర్లో పనిచేస్తున్నాడు. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో తుమ్మరిగూడ గ్రామానికి చెందిన తోటి జోగా, ఈయన కూడా 2016లో పార్టీలో చేరి వేరియస్ అఫెన్సెస్లో పాల్గొని పనిచేస్తుండే. వీళ్ళ ముగ్గురితో పాటు పూణెం సుక్కు, ఈయన కూడా 2010లో పార్టీలో చేరి పార్టీ మెంబర్గా పనిచేస్తూ వేరియస్ అఫెన్సెస్లో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా కొత్తపల్లి రాంపూర్ సర్కార్ కమిటీ అధ్యక్షుడు అయిన కోరం పాపారావు, అలాగే ఇంకా 17 మెంబర్స్ ఈరోజు ములుగు పోలీస్ ముందు లొంగిపోయారు. ఈ సందర్భంలో మీడియా ద్వారా సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న పార్టీ మెంబర్ కానివ్వండి, ఆర్పీసీలో పనిచేస్తున్న మిలిషియా అండ్ ఏసీఎంస్, డీడీసీఎంస్, స్టేట్ కమిటీ మెంబర్స్, సీసీఎంస్ అందరికీ కూడా అపీల్ చేస్తున్నాను. మావోయిజం హ్యాస్ లాస్ట్ ఇట్స్ రిలవెన్స్. మీరు మీ సొంత ప్రయోజనాల కోసం కింద పార్టీలో ఉన్న కింద పార్టీ సభ్యుల్ని మీరు వాడుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఒక 2 డేస్ బ్యాక్ కూడా ములుగు జిల్లా బార్డర్లో ఉన్న కరేగుట్ట హిల్లాక్స్ పైన కూడా ఎవరు రావద్దు, మేము అక్కడంతా బాంబులు పెట్టాము అని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. 2010లో పార్టీకి జాయిన్ అయ్యి